మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు కోరారు. అయితే జూన్ 10న ఛార్జ్షీట్ దాఖలు చేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఛార్జ్షీట్ను వెనక్కి పంపారని పీపీ వాదించారు. బెంచ్ మీద ఛార్జ్షీట్ లేని కారణంగా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని వాదనలు వినిపించారు పిటిషనర్ల తరపు న్యాయవాది. ఈ సందర్భంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలో విన్న న్యాయస్థానం తీర్పుని ఇవాల్టికి రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది? మొత్తానికి ఇరుపక్షాల వాదనలు ముగిశాయి అండ్ తీర్పు ఇవాళకి వాయిదా వేశారంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. రమబాబు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో పాటు నిందితుల బెయిల్కి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా కోర్టులో ఆ పిటిషన్ పెండింగ్ లోనే ఉంటుంది. అయితే చాలా సార్లు కూడా వాదనలు వినిపించినా కూడా దీనికి సంబంధించి వాళ్ళకు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా భుజరంగరావు తిరుపతన్నకు సంబంధించి వాళ్ళను ఒకవేళ బయటికి వస్తే మాత్రం సాక్ష్యాలు తారుమారవడంతో పాటు ఆ ఎవిడెన్స్ మొత్తం పూర్తిగా డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకే ఇప్పటికే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హార్డ్ డిస్క్లు కావచ్చు, సర్వర్లను కూడా ఆ కన్వర్జేషన్ సంబంధించిన ఒక కంపెనీ నుంచి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఆ మెటీరియల్ అన్నిటి కూడా 3 బాక్సుల్లో ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం, దాంతో ఎవిడెన్స్ కూడా కోర్టుకు అయితే సబ్మిట్ చేశారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే కూడా నిందితులకు సంబంధించి రిమాండ్ కు తీసుకున్నప్పటి నుంచి దాదాపు 60 నుంచి 90 రోజుల లోపే ఛార్జ్షీట్ అనేది దాఖలు చేయాలి. ఈ ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నిందితులు ఎవరైతే ఉంటారో ఈ కేసుకు సంబంధించి భుజంగరావు తిరుపతన్నకు సంబంధించి డిఫాల్ట్ బెయిల్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కూడా ఇప్పటికే దాఖలు చేశారు. దీనికి సంబంధించి నిన్న ఇరువైపు కూడా వాదనలు విన్న పరిస్థితి అయితే ఉంది. ఛార్జ్షీట్ దాఖలు చేయడం సంబంధించి కూడా డిఫాల్ట్ బెయిల్ అయితే ఆ పిటిషన్ చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏవైతే ఉంటాయో డిఫాల్ట్ బెయిల్ కి సంబంధించి ఇటు భుజంగరావు తిరుపతన్న సంబంధించిన నిందితుల తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. మరోవైపు ఏదైనా ఇంపార్టెంట్ కేసు, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ ఉన్న కేసు, దేశ వ్యవస్థకే ఇటు ఐటీకి సంబంధించిన భంగం కలిగించే కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లను కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇరు పక్షాలకు సంబంధించి ఇటు వాదనలు అయితే కొనసాగిన ఉంటే నేపథ్యం అవుతుంది. నిన్న వాదనలు ముగిశాక నాంపల్లి కోర్టుకు సంబంధించి తీర్పు అయితే రిజర్వ్ చేసింది. ఇవాళ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ సంబంధించి ఏదైతే అడిషనల్ ఎస్పీలుగా ఉన్న భుజంగరావు తిరుపతన్న ఇద్దరికి సంబంధించి కూడా తీర్పు ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే న్యాయస్థానం వెలువరించింది. అయితే దీనికి సంబంధించి ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు డిఫాల్ట్ బెయిల్ అనేది 90 రోజుల్లో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతోనే వీరు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అయితే వేశారు. అయితే జూన్ 10వ తేదీనే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశామంటూ కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాల వల్లే ఛార్జ్షీట్ అనేది మళ్ళీ వెనక్కి పంపారు. అందుకే మళ్ళీ సాంకేతిక పరమైన అంశాలతో పాటు కొంత ప్రైమరీ ఎవిడెన్స్ కూడా దానికి క్రోడీకరించి మళ్ళీ ఛార్జ్షీట్ కూడా వేశామంటూ కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయితే ఇరు వాదనలు మొత్తంగా విన్న న్యాయమూర్తి మాత్రం ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాంపల్లి కోర్టులో తీర్పు అయితే వెలువరించనుంది. ఓకే, థ్యాంక్ యూ అమర్.